హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణ వ్లాగ్స్. ఇంతకుముందు వీడియోలో ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటే ఏంటి, శ్రావకాలు అంటే ఏంటి అనేసి చూసాము. ఈరోజు వీడియో ఏంటంటే మానవులలో, జంతువులలో వ్యర్థ పదార్థాలని తొలగించడానికి ప్రత్యేకమైనటువంటి విసర్జక అవయవాలు అయితే ఉన్నాయి కదా. సో అదేవిధంగా మొక్కల్లో కూడా ప్రత్యేకంగా విసర్జక అవయవాలు ఉంటాయా లేదా అనేది చూద్దాం. ఏ జీవిలో అయినా కానీ, మొక్కలలో కానీ, జంతువులలో కానీ ప్రతి జీవిలో కూడా మనకి జీవక్రియలు అనేవి జరుగుతాయి. ఆ జీవక్రియల ఫలితంగా అంతిమ ఉత్పన్నాలు అయితే ఏర్పడతాయి. ఈ అంతిమ ఉత్పన్నాలతో సహా మనకి నత్రజనియుత వ్యర్థ పదార్థాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. సో జంతువులలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏకకణ జీవుల్లో అయితే శరీర ఉపరితలం నుంచి వ్యాపన పద్ధతిలో వ్యర్థాలు అనేవి తొలగించబడతాయి. అండ్ ఉన్నత స్థాయికి చెందినటువంటి క్షీరదాల్లో అయితే మనకి స్పెషల్గా మూత్రపిండాలు అనేటువంటి వ్యవస్థ అయితే ఉంటుంది, విసర్జక వ్యవస్థ. సో ఇదే విధంగా మనకి మొక్కల్లో కూడా ఉంటుందా అంటే మొక్కల్లో ఎటువంటి విసర్జక అవయవాలు అయితే ఉండవు, కానీ కొన్ని పద్ధతుల ద్వారా వాటిలో ఉండేటువంటి వ్యర్థాలని అవైతే తొలగించుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొక్కలు వాటిలో ఉండేటువంటి వ్యర్థాలని చెట్ల యొక్క ఆకుల్లో కానీ, బెరడులో కానీ, పక్వానికి సిద్ధంగా ఉన్నటువంటి పండ్లలో కానీ నిల్వ చేసుకొని సో వాటిని రాల్చడం ద్వారా వాటిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను తొలగించుకోవడం, తగ్గించుకోవడం అనేది చేస్తాయన్నమాట. అండ్ కొన్ని రకాల మొక్కలు వేర్లలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలని భూమిలోనికి పంపించడం ద్వారా కాస్త వాటి వ్యర్థాలను అనేవి తొలగించుకుంటాయి అన్నమాట. అండ్ రాత్రిపూట ఆకుపచ్చని మొక్కలు హరిత పదార్థం లేనటువంటి భాగంలో శ్వాసక్రియ జరిపి కార్బన్ డైఆక్సైడ్ని, నీటిని బయటికి విడుదల చేస్తాయి. అండ్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్ని, నీటి పదార్థాన్ని మనకి బయటికి విడుదలైతే చేస్తాయి. అండ్ మొక్కల్లో అధికంగా ఉన్నటువంటి నీటిని బాష్పోత్సేకం ద్వారా లేదా బిందు స్రావం మనకి బయటికి అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఆక్సిజన్ కానీ నీరు కానీ మనకి పత్రరంధ్రాల ద్వారా, కాండంలో ఉండేటువంటి లెంటి సెల్స్ ద్వారా బయటికి విడుదల చేయడం అనేది జరుగుతుందన్నమాట. కొన్ని రకాల మొక్కలు పండ్లల్లో వ్యర్థాలని శిలాజ పదార్థాలుగా, ర్యాపిడ్స్గా నిల్వ చేసుకుంటాయి. అదేవిధంగా కొన్ని మొక్కలు స్వీయ రక్షణ కోసం అందులో ఉన్నటువంటి వ్యర్థాలని కాస్త విషపూరితంగా నిల్వ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే వాటిని తిన్న జంతువులు కానీ ఇంకా చనిపోవడం కానీ, అంటే ఎక్కువ మోతాదులో తింటే చనిపోవడం కానీ జరుగుతుందన్నమాట. సో కొన్ని రసాయనికంగా విషపూరితమైనటువంటి వ్యర్థాలను కూడా కొన్ని మొక్కలు నిల్వ చేసుకుంటూ ఉంటాయన్నమాట. సో ఈ నిల్వ చేసుకున్నటువంటి పత్రాలు, బెరడు, పండ్లు ఏవైతే ఉన్నాయో అవి రాల్చడం ద్వారా మనకి మొక్కలు వ్యర్థాలను తగ్గించుకుంటాయి. విసర్జితాలు, శ్రావకాలు, సో ఇవి రెండు ఒకటేనా? విసర్జితాలు అంటేనేమో మనకి దేహం నుంచి బయటికి వ్యర్థాలను తొలగించడం అనేది విసర్జించడం అయితే, శ్రావకం అంటే శరీరంలో ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ప్రయాణం చేసేది లేదా పంపబడేది అనేది అర్థం అన్నమాట. సో మన దేహంలో ఏర్పడినటువంటి వ్యర్థాలు ప్రత్యేకమైనటువంటి విసర్జక వ్యవస్థ ద్వారా బయటికి తొలగించబడటం మనకి ఇక్కడ విసర్జితం అయితే, ఆ మొక్కలో ఉన్నటువంటి ఈ శ్రావకాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రావకాలు ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకువెళ్ళడం ఒకటనమాట. సో విసర్జితాలు, శ్రావకాలు రెండు ఒకటే. విసర్జితాలు క్రియాత్మకం కానివి, శ్రావకాలు క్రియాత్మకమైనవి అని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ ఏంటంటే మానవునిలో కన్నీళ్ళు, కార్బన్ డైఆక్సైడ్, మూత్రము, చెమట ఇవన్నీ కూడా విసర్జితాలు, అంటే బయటికి పంపబడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి క్రియాత్మకం కానివని చెప్పుకుంటాము. అండ్ అదేవిధంగా మానవునిలో హార్మోన్లు, ఎంజైమ్లు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి రవాణా చేయబడతాయి. కాబట్టి సో వీటిని మనం క్రియాత్మకమైనవిగా చెప్పుకుంటాం అన్నమాట. ఇవి మనకి శ్రావకాల కిందికి వస్తాయి కాబట్టి శ్రావకాలు క్రియాత్మకమైనవి, విసర్జితాలు క్రియాత్మకం కానివి అని చెప్పుకుంటాం అన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నచ్చిందైతే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.